తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. విభజన ఖాయమని తేలిపోయింది. బిల్లుపై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సభ్యులు. అందులో ఒకటి నియోజకవర్గాల పునర్విభజన. ఇంతకీ మన రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమా? అసలు డీలిమిటేషన్ ఎలా చేస్తారు? దానిపై అధికారం పార్లమెంటుదా లేక ఎన్నికల కమిషన్దా? 3 రాష్ట్రాల విషయంలో ఏం జరిగింది? డీలిమిటేషన్పై V6 స్పాట్లైట్. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన. రాష్ట్ర విభజనతో డీలిమిటేషన్ అంశం ఇప్పుడు తెరపైకొచ్చింది. కొందరు నేతలు విభజనకు ముందే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ డీలిమిటేషన్ ఎలా చేస్తారు? సీమాంధ్రతో తెలంగాణ విలీనం నుంచి ఇప్పుడు విభజన దాకా ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతూనే ఉంది. రాజకీయంగా సీమాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువన్న అభిప్రాయం ఉంది. అందుకే సీమాంధ్ర నేతల లాబియింగ్ నడుస్తుందన్న వాదనలుండేవి. అందులో భాగంగా ప్రతిసారి తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై చర్చ జరుగుతూ వచ్చింది. విభజన కీలక దశకు చేరుకున్న తరుణంలో డీలిమిటేషన్ పై మరోసారి చర్చ జరుగుతోంది. ఇప్పటికే జీవోఎం ముసాయిదా బిల్లులో పునర్విభజన ఎలా ఉండబోతోందన్నది స్పష్టమైంది. పార్లమెంట్ స్థానాల పెంపు రాష్ట్రాల్లో ఇప్పుడు సాధ్యం కాదు. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సమస్యలు ఉండవన్నది నిపుణుల అభిప్రాయం. దానిపై చట్టంలో కొన్ని సవరణలతో పెంచుకోవచ్చన్నది రుజువైంది కూడా. 3 రాష్ట్రాల విభజనలోనూ అది కనిపించింది. డీలిమిటేషన్ విషయంలో 3 రాష్ట్రాల్లో అమలు చేసిన సంప్రదాయాన్ని మన రాష్ట్రంలో కొనసాగిస్తారా లేక కొత్త పద్ధతులు అమలు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విభజన ప్రక్రియతో కొత్తగా ఏర్పడే తెలంగాణలో విధానసభ స్థానాలను పెంచాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. దీనిపై కొంతమంది జీఓఎంకు నివేదికలు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలకు ప్రజా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటివి, పాలనా సౌధానికి పునాది లాంటివి. అందుకే నియోజకవర్గ పరిమాణం, సరిహద్దులు లాంటి అంశాలు ఎన్నికల ఫలితాలను చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావితం చేస్తాయి. కాబట్టి నియోజకవర్గాల ఏర్పాటు, పునర్విభజన శాస్త్రీయంగా, వాస్తవికంగా ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని స్వతంత్ర వ్యవస్థతో నిర్వహించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. నిజానికి నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటే అధికారం. డీలిమిటేషన్ కోసం పార్లమెంటే ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. కమిషన్ నిర్ణయమే ఫైనల్. దాన్ని మార్చడానికి కోర్టులకు అధికారం లేదు. కమిషన్ లేని కాలంలో అవసరాన్ని బట్టి పరిమిత అధికారాలతో పునర్విభజన చేసే అవకాశం ఎన్నికల సంఘానికి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. రాజ్యాంగంలో దీనిపై ఖచ్చితమైన చట్టాలున్నాయి. సవరణలతో వాటి అమలు కూడా జరిగింది. జనాభా ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాలను పెంచుకునేందుకు చట్టం వీలు కల్పించింది. జనాభా లెక్కల ఆధారంగా ప్రతి 10 ఏళ్లకోసారి అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ కు అవకాశం ఉంది. మన రాష్ట్రంలో 2009 ఎన్నికలకు ముందు ఓసారి జరిగింది. ఇప్పుడు విభజన టైంలో మరోసారి పునర్విభజన జరగాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. నియోజకవర్గ పునర్విభజనపై పార్లమెంటుదే అధికారం. ఖచ్చితమైన నిబంధనలతో డీలిమిటేషన్ వ్యవహారం జరుగుతుంది. తెలంగాణ విభజనతో పునర్విభజన అంశం తెరపైకొచ్చినా అది అమలవుతుందన్న దానిపై ఎన్నో సందేహాలున్నాయి. ఇంతకీ డీలిమిటేషన్ ఎలా చేస్తారు? చట్టంలో ఏముంది? పార్లమెంటుకు ఎలాంటి అధికారాలుంటాయి? రాజ్యాంగంలో ఆర్టికల్ 81, 82లో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివరాలున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 సభ్యులకు మించకుండా మొత్తం పార్లమెంటులో 530 మంది రిప్రజెంటేటివ్స్ ఉండాలని సూచిస్తోంది ఆర్టికల్. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు సభ్యుల సంఖ్యను నిర్ణయించారు.
ఆర్టికల్ 82 జనాభా లెక్కల ఆధారంగా ప్రతిసారి పునర్విభజన చేసే అవకాశాన్ని కల్పించింది. పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచకుండా అసెంబ్లీ స్థానాలను అడ్జస్ట్ చేసే అవకాశాన్నిచ్చింది. ఈ ఆర్టికల్లోనే డీలిమిటేషన్ కోసం ఉద్దేశించిన హై పవర్ బాడీ అధికారాలను స్పష్టం చేసింది. డీలిమిటేషన్ కమిషన్ను పార్లమెంటే నియమిస్తుంది. కమిషన్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు కూడా ఉండదని ఈ ఆర్టికల్ స్పష్టం చేసింది. ఇప్పటిదాకా 4 సార్లు పార్లమెంటు డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ సూచనల మేరకు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుతూ వచ్చారు. జనాభా పెరుగుదల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలను పెంచుతూ వచ్చారు. ఇక 1952లో ఎన్నికైన మొదటి లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 489. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001వ సంవత్సరం వరకు నిలిపేశారు. దీన్ని 84వ రాజ్యాంగ సవరణ చట్టంతో 2001 నుంచి 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య 226 వరకు మారదన్నమాట. 2002 జూలై 12న 4వ పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కుల్దీప్ సింగ్ చైర్మన్ గా ఈ కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ 2007లో పునర్విభజనకు నిర్దేశిస్తూ నివేదిక సమర్పించింది. దాన్ని 2008 ఫిబ్రవరి 19న నాటి ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఆమోదించారు. దాంతో 2009కి ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ లేని కాలంలో ఎన్నికల కమిషన్కు అధికారాలిస్తూ 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8కి సవరణ చేశారు. ఇక ఆర్టికల్ 170 ప్రకారం రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు 60కి తగ్గకూడదు, 500కు పెరగకూడదు. ఇక 2002లో 84, 87 సవరణలతో పార్లమెంటు స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదని నిర్ణయించారు. 2026వ సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కలతో లోక్సభ స్థానాల పునర్విభజన చేపట్టవచ్చని సూచించారు.